గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డైలీ 4:30కి లేస్తాను మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయడం కోసం. ఎట్ ద సేమ్ టైం పక్కన లేకపోతే రిష్కకి తెలిసిపోతుందేమో 1-2 సార్లైనా లేస్తుంది. తనను అటెండ్ చేస్తూ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఆ మార్నింగ్ కామ్నెస్ని అస్సలు ఫీల్ అవ్వలేదు నేను ఎప్పుడు. ఈరోజు సండే అయినా కూడా లేచానంటే అర్థం చేసుకోండి మార్నింగ్లో ఉండే ఆ కామ్నెస్ ఎంత మిస్ అవుతున్నానో. ఎర్లీ మార్నింగ్స్ వామ్ వాటర్ బాడీని ఇన్స్టెంట్గా అవేక్ చేస్తుంది, కానీ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన డే తెలుసా, ఆ థాట్ చాలు అవేక్ చేయడానికి. ఈరోజు బాక్స్ ప్రిపరేషన్ లేదు కాబట్టి రుషిక లేవడానికి ముందే నా ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి. నాకు డెలివరీ తర్వాత చాలా బ్యాక్ పెయిన్ ఉండింది. మామూలుగా తెలిసిన వాళ్ళకి చెప్తే 3 months ఉంటుంది, 6 months ఉంటుంది, 1 year వరకు కూడా ఉంటుంది, తర్వాత తగ్గిపోతుందిలే అన్నారు. కానీ నాకు 1 year తర్వాత కూడా బ్యాక్ పెయిన్ ఉంది. నేను డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చెప్పారు డాక్టర్ ఎక్సర్సైజ్ చేసి చూడమని. మామూలుగా మనం ఇంట్లో అన్ని వర్క్స్ మనమే చేసుకుంటాం కదా, ఎక్సర్సైజ్ ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఇంట్లో మనం చేసే వర్క్స్ అని సింపుల్గా ఉండాలనుకుంటాం కదా, చేసేటప్పుడు లైక్ వాషింగ్ మిషన్ యూస్ చేస్తాము, ఈవెన్ స్వీపింగ్ మాపింగ్ చేసినా కూడా దాంట్లో మనం కంఫర్టబుల్గా ఉండేలాగా అన్నీ చేసుకుంటాము. కాబట్టి మన బాడీకి కావాల్సిన అన్ని మూమెంట్స్ అండ్ బెండ్స్ మనం అక్కడ అకంప్లిష్ చేయలేము ఇంట్లో పనులతో. డెఫినెట్గా ఎక్సర్సైజ్కి టైం కేటాయించాలి. నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాక 2 monthsకి నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం నేను నోటీస్ చేశాను. తర్వాత నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అస్సలు లేదు, చాలా చాలా రిలీఫ్ ఉంది. యూజువల్లీ తను ఎక్సర్సైజ్ టైంకి మెలుకుంటుంది. సమ్హౌ నేను ఎక్సర్సైజ్ తనతో పాటు మేనేజ్ చేస్తాను. తను కూడా నాలాగే నేను చేస్తున్నట్టుగా పక్కనే ఒక మ్యాట్ వేసుకొని చేస్తుంది. అక్కడ వరకు ఓకే, కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ నాకు అసలు కాన్సన్ట్రేట్ చేయలేను. పక్కనే ఉంటుంది తను అండ్ డిస్టర్బ్ చేస్తుంది. చూస్తుంది నేను మెడిటేట్ చేస్తున్నా అని, స్టిల్ నా పైకి వచ్చి కూర్చుంటుంది. పాపం తనకు తెలీదు, తను జస్ట్ 2 years old. స్టిల్ తనకి నేను అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, నేను మెడిటేట్ చేస్తున్నాను అన్నట్టు, నన్ను ఈ టైంలో డిస్టర్బ్ చేయొద్దు అని. కానీ దేనికైనా టైం పడుతుంది కదా అర్థం అవ్వడానికి. రుషికి నాకు మార్నింగ్ డ్రింక్ చాలా ఇష్టం. ఇట్స్ లెమన్ హనీ వాటర్ ఆర్ సింపుల్ మాల్ట్, ఏదైనా పర్లేదు, కానీ మేము డే డెఫినెట్గా ఒక మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాము. వాటర్ బాయిల్కి పెట్టేసి నేను గిన్నెలన్నీ సర్దేసుకుంటాను. యూజువల్లీ కిచెన్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ ద కిచెన్ మిగతా వర్క్స్ నేను ఫినిష్ చేసేసుకుంటాను. గిన్నెలన్నీ నైటే వాష్ చేసి పెట్టుకుంటాను, సో దట్ నాకు మార్నింగ్ ఇబ్బందిగా ఉండదు. బికాజ్ స్వీపింగ్ అండ్ మాపింగ్ అంతా ఉంటుంది కాబట్టి యుటెన్సిల్స్ కూడా పెట్టుకుంటే అడిషనల్ బర్డెన్ లాగా అనిపిస్తుంది. అందుకోసమని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. మిగిలినవి ఏమున్నా నైట్ అంతా క్లియర్ చేసేస్తాను. జువారైనా రాగి అయినా మీరు ఏ మాల్ట్ ప్రిపేర్ చేసినా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మామూలుగా మనం ఫర్మెంట్ చేసిన మాల్ట్ ఎలా టేస్ట్ వస్తుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది.
మనం పాస్చరైజ్డ్ మిల్క్ వాడుతున్నామంటే పర్లేదు, మిల్క్ వేడవ్వగానే ఆఫ్ చేయొచ్చు. ఇలా ఫామ్ నుంచి డైరెక్ట్గా మిల్క్ వాడుతున్నామంటే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాయిల్ చేయాలి. మార్నింగ్స్లో ఈ టైం నాకు చాలా బాగా అనిపిస్తుంది. రుషిక నన్ను అస్సలు ఇబ్బంది పెట్టకుండా మార్నింగ్ డ్రింక్ తాగుతుంది. ఇంట్లో ఎక్కడ బొమ్మలు పడినా కూడా అన్నీ తీసి నీట్గా దాని ప్లేస్లో పెట్టేసి బెడ్స్ అన్నీ రెడీ చేశాక ఇల్లు ఊడ్చి తుడిచేస్తాను. అప్పుడే క్లీనింగ్ వర్క్ ఫినిష్ అయినట్టు అనిపిస్తుంది. నా ఒపీనియన్లో దేవుడికి ప్రతిరోజు దీపం పెట్టి మనకున్న హ్యాపీ రిలేషన్స్ని తలుచుకొని మన దగ్గర ఉన్న కంఫర్ట్స్ని తలుచుకొని మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్ యూ చెప్పుకోవడం కూడా గ్రాటిట్యూడ్ జర్నలింగ్ చేసినట్టు. లాస్ట్ 2 days నుంచి ఋషి నేను ఎప్పుడు కిచెన్లోకి వచ్చినా అమ్మ దోశ అంటుంది. అందుకే దోశ పిండి చేశాను. కానీ తను పొంగనాలు కూడా ఇష్టంగానే తింటుంది. నేను ఈరోజు కొంచెం పిండి సపరేట్ చేసి పెడుతున్నాను రేపటికి దోశల కోసం. ఈ రోజుకి పొంగనాలు చేస్తాను. ముందు ప్లెయిన్ దోశ ఇచ్చేదాన్ని, ఇప్పుడు కొంచెం ప్లెయిన్ దోశ తగ్గించేసాను. ఊతప్పం పొంగనాలు ఇలానే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. దాంట్లో వెజిటబుల్స్ ఉంటాయి కదా, కొంచెం మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. తనకు ఆ స్పైస్ టేస్ట్ తెలియాలి, తను ఇష్టపడాలి, అలా వెజిటబుల్స్కి అలవాటు పడుతుంది అని చెప్పేసి. పర్లేదు, తను మంచిగానే తింటుంది. నేను పొంగనాలు టర్న్ చేయడానికి నా దగ్గర మెటల్ స్టిక్ ఉంది. ఇది నాకు పుట్టు మేకర్తో పాటు వచ్చింది. మామూలుగా పుట్టు తీసేటప్పుడు మనము పుష్ చేయడానికి యూస్ చేస్తాం కదా, అది సేమ్ స్టిక్. యూజువల్లీ గీ కన్జ్యూమ్ చేయడానికి మార్నింగ్ టైమే ఐడియల్. కాబట్టి నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా దాంట్లో 1 teaspoon ఆఫ్ గీ ఇక్కడే యూస్ చేసేస్తాను. మేమేం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామో రుషిక కూడా సేమ్ అదే ఫుడ్ పెడతాను. కాకపోతే కొంచెం స్పైస్ లెవెల్స్ మారుతాయి అంతే. పిల్లలు ఇష్టంగా వాళ్ళంతటా వాళ్ళు ఫుడ్ తినాలంటే మనం ఫాలో అవ్వాల్సినది ఫస్ట్ రూల్, మనందరి ప్లేట్స్ సేమ్ ఉండాలి. అంటే లిటరల్గా మనం ఏం ఫుడ్ తింటున్నామో వాళ్ళ ప్లేట్లో కూడా అదే ఫుడ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు. ప్రతి మీల్ రుషిక నేను కలిసే చేస్తాము. తను ఇష్టంగా తిన్నంత వరకు నేను వెయిట్ చేస్తాను. తను కొంచెం డైవర్ట్ అయి ఆడుతుంది, లైక్ ఫుడ్ ఇష్టంగా తినట్లేదు అని అనిపించినప్పుడు నేను నెక్స్ట్ తినిపించాలా లేకపోతే సరిపోయిందా అది చూసుకొని ఆపిస్తాను. ఈరోజు నా డేని నేను చాలా పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఆ కామ్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది నా వర్క్లో పెట్టాలని ఉంది నాకు ఇప్పుడు. ఐ నో రుషిక డిస్టర్బ్ చేస్తుందని, బట్ స్టిల్ ఇష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడడం, దానికోసం టైం తీయడం, వర్క్ చేయడం, ఈ సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా మనని ముందుకు తీసుకెళ్ళడానికి.